మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా యొక్క వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ దినమున దేవుడిచ్చిన వాక్యమును చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి, బైబిల్ చూడండి, దాన్ని వివరిస్తాను. ఓకే, 126 కీర్తన 1-2 మాటలు. సియోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. యాత్ర కీర్తనలో ఇశ్రాయేలు, ఐగుప్తులు, అలాగనే బాబిలోను చెరలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు అద్భుతం ఏంటంటే చిమ్మ చీకటిలో వారు ఉన్నారు. అద్భుతం, నా దేవుడు వారి కొరకు నిలిచి చిమ్మ చీకటిలో ఆశలు రేపే చిరుదీపము నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎడారిలో, అరణ్యములో, సుడిగాలిలో వెలుగునిచ్చే గొప్ప దేవుడు అని వాగ్దానం చేస్తున్నాడు కదా. ఒక కలలాగా మిగిలిపోయింది, నవ్వును కలగచేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు ఇంకా అయిపోయింది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశాన్ని అణిచాలని చూస్తున్నారు. అయిపోయింది అనుకుంటున్నారు కదా. ఎక్కడ అయిపోయిందండి? ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఒక గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. నేను అంటాను, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇజ్రాయెల్ దేవుడు కదా, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కదా. నీ జీవితంలో కూడా అయిపోయింది అనుకున్న దగ్గర విజయాన్ని అందించడానికి శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. గమనించండి, ఒక చిన్న మాట చెప్తాను. చెరసాల అనుభవాల్లో ఉన్నావా? ఇబ్బందులు, సమస్యల మధ్యలో ఉన్నావా? ఏ చెరసాలలో, ఏ ఇబ్బందులు, ఏ రోగాలు, ఏ సమస్యల మధ్యలో ఉన్నావో ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపును ఎంత ఘనపరిచినడంటే రాత్రి వరకు ఖైదీ, తెల్లవారికి సరికి ఫరో మరొక రథంలో ఆయన కూర్చున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా వాటన్నిటిని దేవుడు తొలగించి నీ జీవితంలో ఒక వండర్, ఒక అద్భుతం చేయబోతున్నాడు. నమ్ము, ఈ వాక్యం నీ జీవితంలో నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే అద్భుతములు జరిగించబోతున్నాడు. కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రేమైన ప్రభువా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, నీ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ వాక్యమును, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చి సహాయం చేయండి. వారి పక్షాన మీరు యుద్ధము చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.